ఇక తదుపరి మనందరికీ తెలుసు మరి చర్లపల్లి ఆత్మహత్యల మిస్టరీలో బిగ్ ట్విస్ట్ అయితే ఏర్పడింది. అత్తింటిపై భర్త సురేందర్ రెడ్డి రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. మరి ఎవరైతే నా పెళ్ళం నా పిల్లలు పిరికి వాళ్ళు కాదు, వాళ్లే బలి తీసుకున్నారు, పోలీసులను ఆశ్రయించిన భర్త నేను చనిపోయినా నా ఆస్తి వారికి దక్కొద్దు. 3 నెలల క్రితం చర్లపల్లిలో రైలు కింద 2 చిన్నారులతో సహా సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ఆ మరణాలను ఒంటరితనం, మానసిక ఒత్తిడి ఖాతాలో వేసి మమ అనిపించిన పోలీసులకు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు మైండ్ బ్లాక్ చేస్తుంది. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అన్యోన్యంగా ఉన్నామని చెప్పిన సురేందర్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా తన అత్తింటిపైన యుద్ధం ప్రకటించడం ఈ కేసును మలుపు తిప్పింది. తన భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకున్నంత పిరికి వాళ్ళు కాదని, తన అత్త పుష్పలత బామ్మరిది చిరంజీవి చేసిన వేధింపులే వారి మరణానికి కారణమని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆస్తి కాంక్షే ఆహుతి తీసుకుందా అన్న మరి ప్రశ్న కూడా తలెత్తుతుంది. సురేందర్ రెడ్డి ఫిర్యాదు ప్రకారం విజయారెడ్డి మరణం వెనుక అసలు కారణం ఆస్తి గొడవలేనని, నమ్మిన వాళ్లే తన సంసారాన్ని చిన్నాభిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య బిడ్డలు పోయి తాను పుట్టెడు దుఃఖంలో ఉంటే వారు చనిపోయిన కేవలం 25 రోజులకి ఆస్తి కోసం అత్తింటి వారు తనను బెదిరించడం మొదలుపెట్టారని ఆయన సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన భార్యను మానసికంగా వేధించి ప్రాణాలు తీసుకునే స్థితికి దిగజార్చింది తన అత్త బావమరుదులేనని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఆస్తి కోసం కన్న కూతురిని మనవలను కూడా చూడకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టారన్న వాదన ఇప్పుడు పెనుదుమారాన్ని రేపుతుంది. తనకు అత్తింటి వారి నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని మరి సురేందర్ రెడ్డి పోలీసులను వేడుకున్నారు. ఒకవేళ నాకేమైనా గన జరిగితే ఆస్తి మొత్తం నా తల్లిదండ్రులకు ఒక ట్రస్టుకు చెందాలి తప్ప ఆ ద్రోహులకు ఒక్క రూపాయి కూడా దక్కకూడదు అని ఆయన ఇప్పటికే వీలునామా రాసినట్లుగా సమాచారం. సొంత వాళ్లే నమ్మించి మోసం చేశారని, తన భార్య ప్రాణాలు తీసుకునేలా పరిస్థితులను సృష్టించారని ఆయన ఆరోపించారు. విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె వద్ద లభించిన వివరాల కంటే ఇప్పుడు సురేందర్ రెడ్డి బయటపెడుతున్న వాస్తవాలు ఈ కేసును సరికొత్త కోణంలోకి తీసుకెళ్తున్నాయి. మొదట్లో దీన్ని సాధారణ ఆత్మహత్యగా భావించి కేసును క్లోజ్ చేసే పనిలో ఉన్న పోలీసులకు ఇప్పుడు ఈ ఫిర్యాదు కొత్త సవాల్గా మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి నిజంగా మానసిక ఒత్తిడితో చనిపోయిందా, లేక భర్త ఆరోపిస్తున్నట్లుగా అత్తింటి వారి వేధింపులే ఆమెను బలి తీసుకున్నాయన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన 2 బిడ్డలను చంపి తాను చనిపోవడం వెనక అసలు మిస్టరీ ఇప్పుడు అత్తా బావమరిది చుట్టూ తిరుగుతుంది. ఏదైనా సురేందర్ రెడ్డి అయితే పెద్ద జలక్కైతే ఇచ్చారు. నా కోసం 25 రోజుల తర్వాత వచ్చిన ఆస్తి కోసం నన్ను మరి అత్యంత దారుణంగా నన్ను బెదిరిస్తున్నారు, ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. నా తల్లిదండ్రులకి ఏదైనా ట్రస్ట్కి చెందాలి తప్ప నా ఆస్తి ఇంకెవ్వరికీ చెందకూడదని ఇప్పటికే వీలునామా రాసినట్టుగా కూడా ఆయన బహిరంగంగా చెప్పడం అయితే జరిగింది. పోలీసులకైతే ఈ యొక్క కేసు పెను సవాల్గా మారిపోతుందన్నమాట వాస్తవం. ఏం జరగబోతుంది ఏంటి అనేది దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మరికొంతకాలం ఉంటుంది. సురేందర్ రెడ్డి మాత్రం 100% ఇది మా అత్తింటి వారి వేధింపుల వల్లే ఈ రకంగా వాళ్ళు బలి తీసుకున్నారని ఆరోపణలు అయితే గుప్పించడం అయితే మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా రాజ్యాంగంపై కుట్ర దాడి, మహిళా రిజర్వేషన్లు కేవలం నెపం, దక్షిణాది అస్తిత్వాన్ని తుడిచిపెట్టే ప్లాన్, కేంద్రంపై సోనియా గాంధీ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకో సోనియా గాంధీకి దక్షిణాది రాష్ట్రాల మీద ఎందుకో విపరీతమైన ప్రేమ కలుగుద్ది అప్పుడప్పుడు కదా. ఇదే దక్షిణాది రాష్ట్రాలపైన మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయిందో అందరూ కూడా దాన్ని కూడా ప్రశ్నిస్తారు సోనియా గాంధీ గారిని. మరి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కానీ ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యాంగంపై కుట్రకు దాడి. దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా మహాసంగ్రామానికి దారితీస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది గొంతుగా నిలవగా ఇప్పుడు కాంగ్రెస్ శాఖ నాయకురాలు సోనియా గాంధీ నేరుగా రంగంలోకి దిగి మోడీ సర్కార్పై అస్త్రశస్త్రాలను రెడీ చేస్తున్నారట. ఇక కేంద్రం తలపెట్టిన సీమాంకన ప్రక్రియ కేవలం జనాభా లెక్కల సర్దుబాటు కాదని, ఇది సాక్షాత్తు రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి సోమవారం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో రాసిన విశ్లేషణాత్మక కథనంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత గోప్యంగా అమలు చేస్తున్న ఈ ఖతర్నాక్ ప్లాన్ వెనుక ఉన్న అసలు రంగును ఆమె బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ నెల 16 నుంచి జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వరకు ఉన్న అసలు ఉద్దేశం మహిళా రిజర్వేషన్లు కాదని, సీమాంకనం పేరిట దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ అయితే ఆరోపించారు. మరి మహిళా రిజర్వేషన్లు ఒక కవచం మాత్రమేనని, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం చూపుతున్న ఉత్సాహం కేవలం ఒక ఐవాష్ అంటే కంటి తుడుపు మాత్రమేనని సోనియా విశ్లేషించారు. అసలు రిజర్వేషన్ల అమలు 2029 వరకు సాగదీయడం వెనుక ఉన్న మర్మం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కేవలం 3 రోజుల ప్రత్యేక సమావేశాలు మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని సీమాంకన ప్రక్రియ రాజ్యాంగ హోదా కల్పించేందుకు కేంద్రం బుల్డోజర్ తరహాలో ముందుకు వెళుతుందని మండిపడ్డారు.
ఇది ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలి పెట్టుని అప్రజాస్వామిక పద్ధతిలో దేశ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఈ కొత్త నాటకానికి తెరతీసిందని సోనియా గాంధీ తెలపడం అయితే జరిగింది. సోనియా గాంధీ మాట్లాడే మాటల్లో వాస్తవం ఉందంటారా? మీరేమంటారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక దక్షిణాదిలకు జరిగే అన్యాయంపై ఆందోళన, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకో దక్షిణాది రాష్ట్రాలంటే సోనియా గాంధీ గారికి ఈ మధ్య విపరీతమైన ప్రేమ ఎక్కువైపోయింది. సీమాంకనం జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఘోరంగా పడిపోతున్న ఆందోళన సోనియా గాంధీ గట్టిగా వినిపించారు. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసి అక్షరాస్యతతో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది శిక్షగా మారబోతుందని ఆమె హెచ్చరించారు. కేవలం అంకెలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని, రాజకీయ సమానత్వం దెబ్బతినకుండా చూడాలని డిమాండ్ చేశారు. జనాభాను నియంత్రించని రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కట్టబెట్టి ప్రగతి పథంలో ఉన్న రాష్ట్రాలను రాజకీయంగా అప్రస్తుతం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని సోనియా గాంధీ స్పష్టం అయితే చేశారు. ఎన్నికల కోసమే నరేటివ్ మేనేజ్మెంట్ అని త్వరలోనే జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ విన్యాసాలు చేస్తున్నారని సోనియా ఆరోపించారు. దేశంలో నెలకొన్న అసలైన ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ నరేటివ్ మేనేజ్మెంట్ వార్తా విన్యాసం చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలను రక్షణ స్థితిలోకి నెట్టేందుకు రాజ్యాంగంతోనే చెలగాటమాడుతున్నారని, దీన్ని దేశం హర్షించదని సోనియా గాంధీ అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది. ఇక తదుపరి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు, చెన్నైలో హై అలర్ట్. ప్రముఖ నటి త్రిష నివాసానికి మరోసారి బాంబు బెదిరింపు రావడం చెన్నైలో కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ బెదిరింపులతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళితే చెన్నైలో త్రిష నివాసంలో బాంబు అమర్చినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఉదయం 9:30 సమయంలో ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు త్రిష ఉంటున్న తేనాంపేటలోని ఆమె ఇంటికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు త్రిష ఇంటి పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి సోదాలు నిర్వహించారు. ఇంట్లోని ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ బెదిరింపు కేవలం ఒక ఫేక్ కాల్ అని అధికారులు తెలియజేయడం అయితే జరిగింది. సో ఇలాంటి వాటి వల్ల ఇంకా చాలా ప్రాబ్లం. ప్రతిసారి కూడా నాన్నా పోలీస్ సామెత టైపులో ఉంటే ఎప్పుడన్నా ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకొని ఏ బెదిరింపు వచ్చినా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం వాళ్ళ యొక్క బాధ్యతగా, వాళ్ళ యొక్క విధిగా మరి చేస్తారు. ఇలాంటి బెదిరింపులు చేసే వాళ్ళని ఎవరినైనా పట్టుకుని వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలని మరి అందరం కూడా కోరుకోవాలి. ఇక కేసీఆర్పై సీతక్క ఫైర్, అంగన్వాడీ ఫోన్ల అంశంపై లీగల్ వార్, మరి ప్రతిష్ట దెబ్బతీస్తే ఊరుకోమని, క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని ధనసరి అనసూయ సీతక్క తెలియచేయడం అయితే జరిగింది. దీని గురించి చదువుదాం. ఎస్, రాష్ట్ర రాజకీయాల అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు న్యాయ పోరాటంగా రూపుదాల్చింది. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆరోపణలపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. మరి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరోధ ఆరోపణ